శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా కన్నడ భక్తులు నల్లమల అటవీ మార్గం నుంచి పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ఓం నమః శివాయ. ఈ నెల 16 నుంచి 20 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను నిర్వహించనున్నారు. దీంతో ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు కర్ణాటక భక్తులు పాదయాత్రగా వస్తున్నారు. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ ఏర్పాట్లు చేశారు. మంచినీటి సదుపాయంతో పాటు భోజనం, చలవ పందిళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టారు. ఉగాది ఉత్సవాల్లో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో శ్రీశైలం ఆలయం కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా మనకు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవం తర్వాత అంతే స్థాయిలో జరిగేటువంటి మరొక అతిపెద్ద కార్యక్రమం ఈ ఉగాది మహోత్సవంలో. దీనికి ప్రత్యేకత కర్ణాటక నుండి అదేవిధంగా మహారాష్ట్ర నుంచి భక్తులు విరివిగా సుమారు 600 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల వరకు వారు సుదూర ప్రాంతాల నుంచి నరక మార్గంలో కుటుంబాల సమేతంగా వారు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం. మనకు రథోత్సవం ఉందో ఆ రథోత్సవాన్ని చూసి వారు తిరిగి ప్రయాణం అవడం అనేది ఆనవాయితీగా వస్తుంది.